ఈ లోకంలో నాకొక్కటే సంపదరా, నా కొడుకు రవి. నువ్వు బాగా చదువుకోవాలిరా. నేను ఎంత కష్టమైనా పడతాను. అమ్మా, నేను పెద్దవాడే నేను చాలా సంతోషంగా పెట్టుకుంటాను. నాకు ఉద్యోగం వచ్చింది. నా తల్లిని బాగా చూసుకుంటాను, ఏ కష్టమో రాకుండా. అమ్మా, నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాను. మమ్మల్ని బాబు, నీకు ఉద్యోగం వచ్చింది, నీకు పెళ్లి కూడా అయిపోయింది, ఇంకా నా జీవితం సార్థకం అయినట్లే. రవి, మీ అమ్మ ముఖం చూస్తే నాకు చాలా భయం వేస్తుంది. మనం ఇక్కడ ఉండొద్దు, సిటీకి వెళ్ళిపోదాం. పద. నేను కావాలా, మీ అమ్మ కావాలా తెలుసుకో. అమ్మ, నేను సిటీకి వెళ్ళిపోతున్నాము. ఏంటి బాబు, ఎందుకు? మా భార్యకి ఇక్కడ అసలు కారణం నీ చెప్పు. ముఖం చూస్తే భయం వేస్తుందేనంటుంది. సరే రవి, మీరెక్కడ ఉండా నువ్వు బాగుంటేనే నాకు కావాలి. అవునమ్మా, మర్చిపోకు. ఉంది. బాబు, ఎక్కడున్నా నీ అమ్మని మర్చిపోకు. రవి, నీకొక నిజం తెలియాలి. మీ అమ్మమ్మకెందుకు కాలిపోయిందో నీకు తెలుసా? రవి, నువ్వు చిన్నప్పుడు ఉయ్యాలలో ఉండగా మన ఇల్లు కాలిపోయింది. నిన్ను కాపాడటానికి నేను వచ్చాను, అందుకే మొహం కాలింది. నా బిడ్డని ఎవరైనా కాపాడండి, మంటలు ఎవరైనా కాపాడండి, నా బిడ్డని ఎవరైనా కాపాడండి, మంటలు ఎవరైనా కాండి. బాబు రవి, బాబు రవి, నేను నిన్ను కాపాడుకుంటానా? దేవుడు నా బిడ్డకి ఏమీ కాకుండా చూడు. అమ్మ, నన్ను క్షమించమ్మా. ఎన్నాళ్ళు నాకు తెలియలేదమ్మా. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను. రవి, అలా అనుకు. నాకు నువ్వు తప్ప ఈ లోకంలో ఎవరు లేరు బాబూ. అమ్మా, చింతించుకో, నేనున్నాను. అమ్మ, నన్ను క్షమించమ్మా. ఇంకా ఎప్పుడు నిన్ను విడిచి వెళ్ళాను. మమ్మల్ని క్షమించమ్మా. బాబు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. రవి, నువ్వు నన్ను క్షమించమని అనమాకు. మీరు నా బిడ్డలు. అమ్మ, నాకోసం ఎంత త్యాగం చేశావా. నాలాంటి వాడిని ఆ దేవుడు కూడా క్షమించడు. అమ్మ, ఇంకెప్పుడు నీతోనే కలిసి ఉంటాం. అమ్మ, నిజంగా నా మీద నీకు కోపం లేదుగా? నా కోపం లేదురా, నువ్వు నాతోనే ఉండు. మా అమ్మ బంగారం. అబ్బా.